తర్వాత ఏమైంది, అది ఖరాబ్ అయింది. ఖరాబ్ అయిన తర్వాత మళ్ళా ఇంకొకటి తీసుకొచ్చింది. అసలు ఒకటి పెట్టడమే గొప్ప, మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చింది. మళ్ళీ అది తీసుకొచ్చిన తర్వాత అది తీసుకొని వచ్చే లోపల అత్తమ్మ దగ్గరికి చెవులకు పోయి నాకు ఏడుపు ఆగట్లేదు, ఇంకా లాస్ట్ ఇంకా ఆమె ఇంకా మళ్ళీ మాట్లాడదు, ఆమె బ్రతకదు అని చెప్పేసి అన్నమాట డాక్టర్ని. అయితే అమ్మ దగ్గరికి ఏడ్చుకుంటూ పోయి, అమ్మ ఇక లాస్ట్ ప్రార్థన, ఈ ఒక్క ప్రార్థన అన్నా చెయ్యమ్మా, దేవుణ్ణి అడుగు, దేవుని సన్నిధిలో నువ్వు అడుగు, నువ్వు నాకు కావాలి, నువ్వు దేవుని సన్నిధిలో అడుగంటే ఆమెకు అసలు ఏం చేస్తుందో ఆమెకే తెలియదు అసలుకి. ఆ సిచ్యువేషన్లో అమ్మ ఏసు రక్తం చేయమనేసి నేను చెప్పి నాకు అది సరే ఏసు రక్తం చేయం, దేవా నన్ను రక్షించు, దేవా నన్ను రక్షించు, ఈ 4 మాటల్లో లాస్ట్ మూమెంట్లో అత్తమ్మ చేసిందనమాట. అది చేసిన తర్వాతనే డాక్టర్లు ఆ మిషన్ పెట్టింది, ఛాతీ మీద అది అవన్నీ పెట్టేసిరనమాట. పెట్టిన తర్వాత ఒకసారి అమ్మా అని అన్నది, తర్వాత దేవా అనేసి అదే లాస్ట్. ఇంకా ఆ మాటలకే దేవుడు మరి ఆమె ప్రార్థన ఆలకించి మేము వారం 10 రోజులు అత్తమ్మ మంచిగా వేసి వచ్చిన తర్వాత ఆ దుష్టుడు ఏంటిదంటే ఆ మందు వల్ల ఇంతవరకు ఎఫెక్ట్ వచ్చింది. ఎమర్జెన్సీ వేసిన అత్తమ్మని ఎమర్జెన్సీలో డాక్టర్లు చూస్తున్నారు, ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు, ఒక్కొక్కరు వస్తున్నారు. ఎంతమంది అంటే యవ్వనస్తులే చాలామంది పురుగులు తాగి లవ్లో ఫెయిల్ అయ్యి వీళ్ళే చాలామంది చచ్చిపోయారు అనమాట. ఆ టైంలో కూర్చొని పక్కకు ఒక ఆమె చనిపోతుంటే ఆమె చనిపోయింది ఆమె అనేసి పాటలు పాడుతుంది, చప్పట్లు కొట్టుకుంటా. ఎమర్జెన్సీ వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడుతుంది. అమ్మ డాక్టర్లు ఉన్నారమ్మా, అక్కడనే డాక్టర్లు ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు అనేసి నేను చెప్తుంటే ఏం బాధే అనేసి పాటలు పాడుతున్నాను. ఆఖరికి ఇంకొక ఆమె అమ్మ నువ్వు ఇంత మంచిగా ఉన్నావు కదా, నీకేమైంది, నాకేం కాలేదు, దేవుడు చూసుకుంటాడు నాకు అనేసి మరి అక్కడ అమ్మాయికి సాక్ష్యం చెప్పింది. అక్కడ నుంచి మళ్ళీ జనరల్ వార్డు వేసిరు అనమాట. ఆమెకి పక్కలై కడుపులో తిరిగింది, పక్క వాడలేని ఫంక్షన్ పక్కన. ఆమెకి చెప్తుంది, నువ్వు దేవుణ్ణి నమ్మితే ఆ పక్కలంతా తీసేస్తాడు దేవుడు, నేను నీకోసం ప్రార్థన చేస్తా అనేసి మళ్ళీ ఆమె చెప్పింది. వాళ్ళ అమ్మ దేవుని నమ్మింది, వాళ్ళ అమ్మ కూడా. ఇక అత్తమ్మని డిశ్చార్జ్ చేసేసి నేను తీసుకొచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నా మేడం, అమ్మ ఏం మాట్లాడిందో నైట్ అంతా ఆమె కోసం ఏం ప్రార్థన చేసిందో నాకు తెలియదు, కానీ చనిపోయే స్థితిలో ఉన్న మనిషి ఇక ఈమె అసలు లేవలే స్థితి, లేచి ఇట్లా కూర్చొని స్థితిలో ఉన్నది పాప. యవనస్తులమైన మమ్మల్ని దేవుడు ఒక సేవలో నిలబెట్టినాడు. ఈ విధంగా సేవలో మమ్మల్ని నిలబెట్టి సేవకులు బలంగా వాడుకుంటకు దేవుడు కృపనిచ్చినాడు. అది మాలో ఉన్న ఏ యోగ్యత లేదే, మంచి లేదు, కానీ ఆయన కృప మాత్రమే. మేము ప్రభునందు అతిశయపడుతూ చెప్తున్నామండి. అయితే ఈ విధంగా మమ్మల్ని సేవలు వాడుకుంటున్న వందనాలు. మరి అటు విధంగానే మరి ఈ పరిచర్య ఇంకా ముందు కొనసాగలాగిన అందరం ఐక్యత కలిగి, సమాధానం కలిగి, మరి పరిశుద్ధత కలిగి, మరి యెహోవా నిబంధన సహవాసం కొరకు మనందరం ఐక్యత కలిగి సేవను ముందుకు తీసుకువెళ్ళాలని, ఈ సహవాసం కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని మేము కూడా సేవ చేస్తున్నాం. బోరవణ ప్రాంతంలో, పిఆర్ నగర్ ప్రాంతంలో ఆ సంఘం కొరకు, మా పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థించాలని కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆహ్వానించడం జరిగింది. మరి ముఖ్యంగా మీకు ఈ పరిచర్య నుంచి మీకు తెలియదు. అయితే మరి ఈ పరిచర్య ఈ యెహోవా నిబంధన సహవాసము మరి అర్నాంటి అనే ఆంటీ గారు మరి పాటిగడ ప్రాంతంలో నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు ఆమె పరిచయమై పాటిగడ ప్రాంతంలో పరిచర్య మొదలుపెట్టింది. నేను 6వ తరగతి చదువుతున్నప్పటి నుండి మేమందరం యవనస్తులము, అందరు అక్కవాళ్ళు, చిన్నన్న పెద్దన్న అందరూ, ఇంకా అరుణ సిస్టర్, స్వర్ణ సిస్టర్, క్రీస్తువాణి అని కొందరు యవనస్తులు ఉండేవారు. అందరూ మేము ఆంటీని వెంబడించే వాళ్ళం. మా చదువులు చదువుకుంటూనే ఆంటీని వెంబడించే వాళ్ళం అనమాట. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత అక్కడ పరిచర్య బలంగా జరుగుతుంది. చాలామంది మరి అన్యులు రక్షింపబడి ఉన్నారు, అనేకులు బలపడి ఉన్నారు. ఆ విధంగా జరుగుతుండగా మరి వెనకాలం బిడ్డలందరికీ మరి మా పెద్దన్నకు, మాధవికి, మా అక్కకు, మా చిన్న అందరికీ వివాహాలు జరిగిపోయినాయి. అందులో చివరిగా నేను ఒకదాన్ని మిగిలిపోయినాను. అయితే నేను ఆ విధంగానే యవ్వన కాలంలో నేను ఉంటూ ఆ విధంగానే ఆంటీని నేను కూడా మరి నా వివాహం అయ్యేంత వరకు ఆంటీని నేను కూడా వెంబడించి ఉన్నాను. అయితే ఆ విధంగా ఆంటీతో కలిసి నేను సేవలో తిరిగేదాన్ని అనమాట. ఆ తర్వాత నా వివాహం జరిగిపోయింది. వివాహం జరిగిన సంవత్సరం తర్వాత అర్నాంటి గారు చనిపోయారు. అర్నాంటి చనిపోయిన తర్వాత మరి దేవుడు మరి అర్నాంటితో కలిసి ఇంకో ఆంటీ
అంజమ్మ ఆంటీ అని ఆమె కూడా వచ్చేదన్నమాట సేవకు. అయితే ప్రభు మరి దర్శనమిచ్చి మరి మావారైన దయాకర్ పాస్టర్ గారికి దేవుడు ఎందుకో పాటిగడ ప్రాంతంలో మరి ఎందుకో మరి వాళ్ళ ఆత్మలో బలహీనలు అయినారు, దేవుడు నాకు బయలుపరిచిన్నాడు. మనం కొన్ని రోజులు మరి ఎవరిని నడిపిస్తారో అంతవరకు మనం కొన్ని రోజులు నడిపిద్దామని ఆయనకు ప్రేరేపణ కలిగిందంట. తర్వాత మేము కాజిపేట ప్రాంతం నుండి మరి ట్రైన్లో వస్తూ మరి ఆ పాటిగడ్డ ప్రాంతంలో మరి ప్రతి వారం మరి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ పాటిగడ్డకు వస్తూ మరి 3 రోజులు అక్కడ గృహ కోడికలు నడిపించి మేము మళ్ళీ తిరిగి కాజిపేట వెళ్ళడం జరిగింది. ఆ విధంగా 2 సంవత్సరాలు మేము పరిచర్యలో కొనసాగి ఉన్నాము. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మా అత్తమ్మ చనిపోయింది అనుకోని విధంగా. అత్తమ్మ చనిపోవడం ద్వారా మేము ఆ పరిచర్యను మరి మానివేసి ఉన్నాము, రావట్లేదు మేము కొన్ని సమస్యల వల్ల కూడా. అయితే ఆ తర్వాత మరి అంజమ్మతో సహా అర్నాంటితో సహా అంజమ్మంటి తల్లి గారు మాత్రము ఆమె వృద్ధాప్యంలో ఉంటూ కూడా ఆ పరిచయం ఆ విధంగానే కొనసాగిస్తుంది. మేమందరం మానేసిన కానీ తను మాత్రం ఆ విధంగానే కొనసాగిస్తూ ఉండగా మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అంజమ్మ తల్లి గారు కూడా చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మరలా దేవుడు మరి మా పెద్దన్న అయిన రాజు బ్రదర్ మళ్ళీ మాధవి, మా వదినమ్మ మాధవి అంటాం మేము. అయితే వీళ్ళిద్దరూ దేవుడు మరలా ఏర్పరచుకొని ఈ సహవాసాన్ని ఈ విధంగా యెహోవా నిబంధనని సహవాసం మరలా మొదలుపెట్టి ఆ పరిచయని ఈ విధంగా కొనసాగిస్తున్నాడు దేవుడు. అది కేవలం దేవుని కృప. మరి ఈ విధంగా మరి తర్వాత మేము అప్పుడప్పుడు మేము ఎక్కువగా వీళ్ళతో మేము సహవాసంలోకి రామండి. మాకు కూడా పరిచర్య ఉంది, మాకు కూడా సహవాసం ఉంది, మేము చర్చి నడిపిస్తామండి. ఆయా సమయాల్లో మాకు సమయం ఉన్నప్పుడు అన్న వాళ్ళతో కలిసి మేము పరిచర్యలో వస్తూ ఉంటాము. అయితే ఈ పరిచర్య ఈ విధంగా ఉంటుందని నిజంగా మేము ఎన్నడూ ఊహించుకోలేదు. అర్నాంటి పడిన ప్రయాసం ఏనాడు వ్యర్థం కాలేదు. దేవుడు క్రీస్తునందు పడిన ప్రయాసం వ్యర్థం కాదని పౌలు అన్నట్లు నిజంగా ఆంటి పడిన ప్రయాసం ఈ విధంగా చూడగలుగుతున్నాం యెహోవా నిబంధన ద్వారా. నిజంగా బిడ్డలు అనేకమైన ప్రాంతాల్లో దేవుడు అనేకమైన గ్రామాలలో సువార్త ప్రకటించుటకు అనేకమైన బలహీనను బలపరచుటకు దేవుడు మరి బిడ్డలు ప్రతిరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇంత దూరం వచ్చినందుకు మరొకసారి వందనాలు తెలుపుకుంటున్నాను. మా కుటుంబం కోసం ప్రతిరోజు మీ కూడికలో గుర్తు చేసుకుంటున్నారు. మా ఆనంద్ బయట దేశం వెళ్ళడానికి కూడా ప్రతిరోజు నేను చేసినానో చేయలేదో కానీ మా ఆనంద్ కోసం మాత్రం మీరందరూ ప్రయాసపడి ప్రార్థన చేసినారు. మా యొక్క కుటుంబం మంచిగా ఉంది అని అంటే ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆనంద్ కూడా ఆరోగ్యం మంచిగా లేనప్పుడు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థన వల్లనే ఆయన స్వస్థత కలిగింది. దేవుడు మా యందు కృప చూపించి ఉన్నాడు. ఈరోజు ప్రార్థన కోసము నేనైతే చాలా రోజుల నుంచి ఎదురు చూసుకుంటూ ఉన్నా. మా ఇంట్లో ప్రార్థన ఎప్పుడు పెడతారో, అక్కడి నుంచి అందరూ ఎప్పుడు వచ్చి మా ఇంట్లో ప్రార్థన కొనసాగించుతారా అని నేను ప్రతిరోజు ఎదురు చూసిన. దేవుని దయ వల్ల ఈరోజు ప్రార్థన మా ఇంట్లో జరుగుటకు దేవుడు కృప చూపించాడు. నాకైతే నేను అసలు సెలవు ఇయ్యని మా సార్ నాతో చాలా గొడవ పడినాడు. నేను బందైన మంచిగా సార్ నేను రేపైతే రాను అని చెప్పి నేను ఈరోజు సెలవు తీసుకున్నా. అది దేవుని కృపయే. ఇంకా మా కుటుంబం పట్ల దేవుడు చాలా అద్భుత కార్యాలు చేశాడు. మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. కొద్ది సాక్ష్యం ముగిస్తున్నాను.